90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. మేడం, రెజిన్ ఆర్ట్ లో బిజినెస్ పరంగా మనము ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి అంటే ఎలా ఉంటుంది మేడం? రెజిన్ ఆర్ట్ లో బిజినెస్ ఆపర్చునిటీస్ చాలా మంచి ప్రశ్న సిరి గారు. ఎందుకంటే ఆర్ట్, రెజిన్ ఆర్ట్ యాడ్ బ్లిస్ టు యువర్ లైఫ్ అని ఇక్కడ అంటున్నాం. అంటే చాలా మందికి ఆర్ట్ అంటే ఓకే, అది క్రియేటివిటీకి సంబంధించింది, అందులో అంత డబ్బులు వస్తాయా అనేది చాలామంది ఒక అపోహ. అండ్ తర్వాత క్రియేటివ్ ఫీల్డ్ అంటేనే ఇదంతగా సక్సెస్ అవ్వే బిజినెసెస్ అయితే కావు అనేది ఇంకా చాలామందికి ఉందన్నమాట. సో ఆపర్చునిటీ ఇన్ బోత్, ఆన్లైన్ కూడా ఉంటుంది, ఆఫ్లైన్ కూడా ఉంటుంది. మనం ఎంతగా మన మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండ్ స్కిల్స్తో పాటు అంటే సోషల్ మీడియా త్రూ కానివ్వండి, నెట్వర్కింగ్ త్రూ కానివ్వండి, ఎలా మీరు తీసుకెళ్తారు, ఎలా మీ బిజినెస్ బిల్డ్ చేసుకుంటారు అనేది కంప్లీట్గా ఎవరైతే చేయాలనుకుంటున్నారో రెజిన్ ఆర్ట్ బిజినెస్, సో వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. దీనికి కూడా పక్కాగా ఒక స్ట్రాటజీ బిల్డింగ్ అండ్ కొన్ని వెబ్సైట్స్ అండ్ తర్వాత వచ్చేసి కొన్ని ప్లాట్ఫామ్స్ అనేది ఉంటాయి సిరి గారు. వాళ్ళతో మనం టైఅప్ అవుతున్నాము అంటే ఖచ్చితంగా మనకు రెగ్యులర్గా వర్క్ అయితే నడుస్తూ ఉంటుంది. సో ఇలా చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, క్రాఫ్ట్ సేల్ కావచ్చు, ఎగ్జిబిషన్స్ కావచ్చు, వాటి త్రూ మీరు చేసిన ఆర్ట్ని అక్కడ ప్రదర్శించి అక్కడ నుంచి మీరు మనీ జనరేషన్ అనేది చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గేటెడ్ కమ్యూనిటీస్లో స్టాల్స్ అనేవి ఏర్పాటు చేస్తారు సిరి గారు. సో స్టాల్స్ ఏర్పాటు చేస్తే ఏమవుతుందంటే అక్కడ అంటే కమ్యూనిటీ పరంగా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళలో జస్ట్ మీ ఆర్ట్ ఒక 50 మంది కొన్నా కూడా మీరు చేసిన అంటే ఒక 1 month మీరు ఏ అయితే వర్క్ చేశారో దాన్ని మొత్తం అక్కడ సేల్ అవుట్ అనేది చేసుకునే ఆపర్చునిటీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఎగ్జిబిషన్స్ కూడా అంతే. సో ఎగ్జిబిషన్స్ త్రూ కూడా చిన్న చిన్న స్టాల్స్ ఏర్పాటు చేసి అక్కడ కూడా మీరు మనీ జనరేషన్ అనేది చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్ గ్యాలరీస్ కానివ్వండి, అండ్ తర్వాత వచ్చేసి చాలా వరకు హ్యాండ్లూమ్స్ కానివ్వండి, పట్టు చీరలు కానివ్వండి, ఇంకా సో బంజారా హిల్స్లో అయితే చాలా వరకు మనం చూస్తూనే ఉంటాం. పార్క్ హయాత్ హోటల్లో అండ్ డిఫరెంట్ హోటల్స్లో అంటే 5 star హోటల్స్లో కూడా చాలా వరకు ఎగ్జిబిషన్స్ అనేది హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్ అండ్ పట్టు చీరల గురించి, సో వీటన్నిటి గురించి చాలా ప్రత్యేకంగా ఒక ఎగ్జిబిషన్స్ అనేది వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో వీళ్ళతో జస్ట్ మీ బిజినెస్ చిన్నది కాబట్టి ఒక డెస్క్ పైన కూడా మీరు వాళ్ళతో పాటు అక్కడ ప్రజెంటేషన్ ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా నడుస్తుంది ఆ బిజినెస్. సో వీటిలో మీరు సపరేట్గా మీరు టైఅప్ అవ్వి సర్టెన్ పర్సెంటేజ్ మాట్లాడుకొని అలా కూడా చేయొచ్చు. అండ్ వాళ్ళు అంటే వాళ్ళ బిజినెసెస్ చాలా పెద్దవి కాబట్టి మీకు ఒక మంచి ఒక న్యూ కమర్ కాబట్టి ఎంకరేజ్మెంట్ కోసం ఆపర్చునిటీస్ కూడా ఇస్తారు. అక్కడ కూడా మీరు చాలా మంచిగా మనీ జనరేషన్ అనేది చూడొచ్చు. సో మీ ఆర్ట్ మీకు రెజిన్ ఆర్ట్ ఎస్పెషలీ సో మనీ జనరేషన్ అనేది ఖచ్చితంగా ఇందులో ఉంటుంది. మనీ జనరేట్ ఆపర్చునిటీ అనేది మనం రెజిన్ ఆర్ట్లో ఖచ్చితంగా చూడొచ్చు సిరి గారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, సో ఇట్సీ కానివ్వండి, ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్ కానివ్వండి, రెజిన్ ఆర్ట్ స్టోర్ ఇండియా కానివ్వండి, అండ్ సౌమిక్ క్రాఫ్ట్. సో సౌమిక్ క్రాఫ్ట్ అనేది ఇవాళ రేపు చాలా చాలా ఫేమస్. వీళ్ళ దగ్గర ఎంత స్టోరేజ్ ఉంటుందంటే బల్క్లో ఉంటుంది. వీళ్ళంతా అంటే ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు కాబట్టి వరల్డ్ వైడ్గా వీళ్ళ వెబ్సైట్ ఉంటుంది కాబట్టి అందరితోనూ టైఅప్ ఉంటారు. అండ్ తర్వాత అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏదైతే ఆన్లైన్ స్టోర్స్ ఉన్నాయో వీటితో కూడా వీళ్ళ టైఅప్ ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచైనా వీళ్ళు ఒక లీడ్ అనేది తెచ్చి పెడతారు మీకు. సో అలా కూడా మనం రెజిన్ ఆర్ట్ త్రూ ఒక మంచి ఆపర్చునిటీ అనేది, సో ఒక బయ్యర్ అనేది అక్కడి నుంచి మనం తీసుకోవచ్చు. సో ఇలా ఆన్లైన్ వెబ్సైట్స్ త్రూ మీరు బిజినెస్ చేసేకి చాలా ఆసక్తి చూపిస్తున్నారు అంటే ఖచ్చితంగా రెజిన్ ఆర్ట్ త్రూ మీరైతే వెళ్ళొచ్చు. అండ్ మీరు ఎంత మంచిగా మీ ఆర్ట్ క్రియేషన్ పెడుతున్నారంటే అంత డిమాండ్ అనేది ఉంటుంది. ఫస్ట్ జనాలకి నచ్చాలి. అండ్ తర్వాత ఏదైతే మీరు ఆర్ట్ క్రియేట్ చేస్తున్నారో వీటికి 4-5 times బిఫోర్ అంటే ఒక రీసెర్చ్ అనేది చేసుకొని ఇవాళ రేపు చాలా వరకు ఇంటర్నెట్ ఉంది కాబట్టి సో ఈ పర్టికులర్ పీస్ ఎంతకు అమ్ముతున్నారు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్ క్లాక్ చేస్తున్నారు మీరు రెజిన్ది, సో ఇది ఎంత ధరకి అమ్ముతున్నారు, అమెజాన్ అయినా ఫ్లిప్కార్ట్ అయినా ఇందులో ఎంత కాస్ట్ ఉంది, అండ్ తర్వాత వచ్చేసి జనరల్గా ఎగ్జిబిషన్స్లో అమ్మితే ఎంత వస్తుంది, ఇవన్నీ ఒక చిన్న గ్రౌండ్ వర్క్ అన్నమాట. సో ఈ బేసిక్ అవగాహన లేకుండా నాకు ఆర్ట్ ఇష్టమని ఆర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, అందులో కూడా సాటిస్ఫాక్షన్ తీసుకొని అక్కడికే ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాకుండా మీరు ఒక బిజినెస్ చేయాలి, ఒక బిజినెస్ ఆపర్చునిటీలా క్రియేట్ చేసుకోవాలి రెజిన్ ఆర్ట్ అంటే
ఫస్ట్ సెర్చ్ ద వెబ్సైట్స్. సో అమెజాన్లో జస్ట్ ఒక ధర చూస్తే మీకు తెలుస్తుంది ఒక రెజిన్ ఆర్ట్ వాల్ క్లాక్ ఎంత ధరకు అమ్ముతున్నారు అని. ఆ రేట్ చూస్తేనే మీకు ఒక ఇంట్రెస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది అనమాట. అంటే నేను చేస్తున్న టైం స్పెండ్ చేస్తున్న దానికి ఇంత ధరనా, ఓకే అని చెప్పి ఒక సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది. సో ఇలాంటి రీసెర్చ్ చాలా చాలా అవసరం ప్రతి ఒక్కరికి. సో ఇలాంటి చేసుకొని కంపేర్ చేస్తూ మీరు ఆన్లైన్లో ఉన్న ధర కన్నా కొంచెం తక్కువ, బేసిక్ కాబట్టి స్టార్ట్ చేశారు కాబట్టి కొత్తగా బిజినెస్ తక్కువకు అమ్ముతున్నారంటే ఖచ్చితంగా మీ బిజినెస్ అనేది చాలా మంచి రేంజ్లో మీరు తీసుకెళ్ళచ్చు. రిటర్న్ గిఫ్ట్స్. సో రిటర్న్ గిఫ్ట్స్ ఎక్కడైనా సరే రెజిన్ ఆర్ట్స్ నుంచే ప్లాన్ చేస్తే బాగుంటుంది అన్నది చాలా వరకు. అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ రెజిన్ ఆర్టిస్ట్. మేము రెజిన్ ఆర్ట్ చేస్తాము, మా దగ్గర రెజిన్ ఆర్ట్ అవైలబుల్ ఉంటుంది. సో మేము రెజిన్ ఆర్ట్కి చాలా చాలా అంటే ఎక్స్పీరియన్స్ ఉందో లేకపోతే చాలా మంచి ఆర్ట్ క్రియేషను, మీరు చేసిన ఆర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కీ చైన్స్ కావచ్చు, బుక్ మార్క్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, మీరు ఎక్కడికైనా పార్టీకి ఈవెంట్కి వెళ్తున్నారంటే మీరు చేసిన జ్యువెలరీ వేసుకొని అక్కడ వెళ్ళి ఇది నేనే చేశాను అని ప్రజెంటేషన్ ఇస్తూ అలా కూడా మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ మీ బిజినెస్ని ఇండైరెక్ట్గా అక్కడ ప్రమోట్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి టెక్నిక్స్, ఇలాంటి స్ట్రాటజీస్ చాలా చాలా పనికొస్తాయి అన్నమాట వెన్ కమ్స్ టు రిటర్న్ గిఫ్ట్స్. సో రిటర్న్ బర్త్డే కానివ్వండి, అండ్ తర్వాత మ్యారేజ్ డేస్ అండ్ ఈవెంట్స్ కానివ్వండి, కార్పొరేట్ ఈవెంట్స్ కానివ్వండి, మ్యారేజెస్ కానివ్వండి, సో వీటన్నిటికీ ఏదైనా ఒక అకేషన్ చేస్తున్నామంటే ఇప్పుడు ఫ్యాషన్ రిటర్న్ గిఫ్ట్స్. సో రిటర్న్ గిఫ్ట్స్లో కూడా చిన్న చిన్నగా రెజిన్ ఆర్ట్ త్రూ ఒక చిన్న చిన్న పీసెస్ చేసి మీరు అందిస్తున్నారంటే అక్కడ కూడా మీరు బల్క్ ఆర్డర్స్ అనేది తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కంటిన్యూటీ బిల్డింగ్ అనేది అక్కడ నుంచి మీకు చాలా వరకు ఆర్డర్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈవెంట్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో అండ్ వాళ్లకు ప్రాపర్గా ఈ నెలలో ఏ ఈవెంట్స్ ఉన్నాయి, ఏ అకేషన్స్ ఫంక్షన్స్ ఉన్నాయి, వీటి త్రూ మనకు అంటే మనీ జనరేషన్ ఎలా చేసుకోవచ్చు అన్న ఒక ప్లానింగ్తో మీరు వాళ్ళతో టైఅప్ అవితే ఖచ్చితంగా బల్క్ ఆర్డర్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న రూపంలో మీరు చేస్తూ ఇవ్వచ్చు. అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. సో కార్పొరేట్స్లో చాలా వరకు ఎంప్లాయీస్కి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం, మంత్లీ కాకపోయినా ఒక 3 months వన్స్ ఏదో ఒకటి వాళ్ళు కండక్ట్ చేస్తూనే ఉంటారు. సో అక్కడ మీరు వర్క్షాప్స్ కండక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం గిఫ్ట్స్లా ఇలా రిటర్న్ గిఫ్ట్స్లో కూడా ఎంప్లాయీస్కి ఇస్తారు. కాబట్టి వాళ్ళతో కూడా మీరు టైఅప్ అవితే అంటే హోల్ ఇయర్కి సరిపడ్డ వర్క్ మీకు ఒకేసారి లభిస్తుంది. కాబట్టి సో కార్పొరేట్ టైఅప్స్ కూడా మీరు చేసుకొని అక్కడ కూడా మనీ జనరేషన్ అనేది చూడొచ్చు రెజిన్ ఆర్ట్ త్రూ. అండ్ వర్క్షాప్స్. సో వర్క్షాప్ త్రూ కూడా చాలా మంచిగా డబ్బులు అర్న్ చేయొచ్చు. సో కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉండాలి, ప్రజెంటేషన్ చాలా మంచిగా రావాలి, అట్ ద సేమ్ టైం యు ఆర్ హెల్పింగ్ దెమ్. అండ్ రెజిన్ ఆర్ట్ అంటే ఏదో ఒక బిజినెస్ మాత్రమే కాదు, ఆర్ట్ మాత్రమే కాదు, పీస్ ఆఫ్ మైండ్, ఒక రిలాక్సేషన్, ఒక మెడిటేటివ్ స్టేట్ ఆఫ్ మైండ్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి సో ఇంత మంచి ది బెస్ట్ ఆపర్చునిటీ, బిజినెస్ ఆపర్చునిటీ ఇన్ క్రియేటివ్ ఫీల్డ్ విత్ ద ఆర్ట్ అన్నది నేను రెజిన్ ఆర్ట్లో మాత్రమే చెప్పగలను సిరి గారు. సో ఆర్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది, కొందరు మాత్రమే ఒక లెవెల్కి రీచ్ అవుతారనమాట. కానీ రెజిన్ ఆర్ట్ అలా కాదు, ఆల్రెడీ ఒక లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. కాబట్టి మనం 1 or 2 వర్క్షాప్స్ అటెండ్ చేస్తున్నాము, కొద్దో గొప్ప క్లాసెస్ ట్రైనింగ్స్ అటెండ్ అవుతున్నాము అంటే బేసిక్ అనేది నేర్చుకుంటారు. సో బేసిక్ మీద ఒక్కసారి పట్టు వచ్చిందంటే ఎంత పెద్ద ఆర్ట్ అయినా మీరు స్వయానా చేయగలరు అనమాట. అలా డబ్బులు అనేది చాలా చాలా మంచి ఆపర్చునిటీస్ అనేది ఇందులో ఉన్నాయి. సో ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే చేసి డబ్బులు అనేది అర్న్ చేయొచ్చు రెజిన్ ఆర్ట్ త్రూ. ఎలా మేడం ఇప్పుడు మీరు కండక్ట్ చేసేబోయే రెజిన్ ఆర్ట్ వర్క్షాప్లో కనుక ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది ప్రొసీజర్? ఎస్ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆన్ April 9th ఫ్రీ వర్క్షాప్ అయితే కండక్ట్ చేస్తున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకొని ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్ కండక్ట్ చేస్తున్నాము. సో ద బెస్ట్ ఆపర్చునిటీ అంటాను. ఇందులో ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎవరైతే పార్టిసిపెంట్స్ వస్తారో వాళ్ళ త్రూ కూడా చేయిస్తామన్నమాట. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.